అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఓం. అథ మంత్రపాఠః. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. శ్రేభ్యో నమః. మనము నమస్తే మహోదయ. సాంఖ్యదర్శనంలో 5వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఆ 5వ అధ్యాయంలో నిన్న మనము 42 సూత్రాల వరకు మనం చెప్పుకున్నాము. నిన్న ప్రసంగంలో ఏం చెప్పుకున్నామంటే శబ్ద సిద్ధి సందర్భంలో శబ్ద ప్రమాణ విషయం చెప్పుకున్నాము. ఈ శబ్ద ప్రమాణంలో ఏం చెప్పామంటే వాచ్యవాచక భావ సంబంధ శబ్దార్థయో. శబ్దానికి అర్థానికి ఎటువంటి సంబంధం ఉంది అంటే వాచ్యవాచక భావ సంబంధ ఉంది అని చెప్పుకున్నామట. శబ్దము ఆ శబ్దానికి ఉండే అర్థానికి మధ్య పరస్పరం ఎటువంటి సంబంధం ఉంది అంటే వాచ్యవాచక భావ సంబంధము అని చెప్పాము. సో వాచకము అంటే ఆ చెప్పేటువంటి శబ్దము, వాచ్యము అంటే ఆ శబ్దానికి ఉండేటువంటి అర్థాన్ని వాచ్యము అని చెప్పుకున్నామట. ఓకే, శబ్దం అనేది వాచకము, ఆ శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్ని వాచ్యం అంటాము. కాబట్టి శబ్దానికి అర్థానికి మధ్య పరస్పరం ఎటువంటి సంబంధం ఉంటే ఎటువంటి సంబంధం ఉంది అంటే వాచ్యవాచక భావ సంబంధం ఉంది అని చెప్పాం. ఈ వాచ్యవాచక భావ సంబంధాన్ని తెలుసుకోవాలంటే దీనికి 3 ఉపాయాలు చెప్పుకున్నాం. త్రిభిః సంబంధ సిద్ధి, ఆ 3 ప్రకారాలు చెప్పుకున్నాం. ఈ సంబంధం ఎలా ఏర్పడుతుంది, ఈ సిద్ధి ఎలా, ఈ శబ్దాల సంబంధం యొక్క ఏ రకంగా మనం తెలుసుకోగలుగుతాం అంటే దీనికి 3 ఉపాయాలు చెప్పారు ఇక్కడ సిద్ధాంతి. ఆప్తోపదేశాత్, వృద్ధ వ్యవహారాత్, ప్రసిద్ధ పద సహచారాత్. ప్రసిద్ధ పద సహచారాత్ సంబంధ సిద్ధి శబ్దార్థయో అని చెప్పుకున్నామంట ఇక్కడ. అంటే 3 వ్యవహారముల ద్వారా, అంటే డైరెక్ట్ గా ఆప్త పురుషులు, జ్యేష్ఠ పురుషులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పినప్పుడు దాన్ని చెప్పినట్టుగా తెలుసుకొని అప్పుడు శబ్దం యొక్క అర్థం మనకు తెలుస్తుంది, శబ్దాల సంబంధం ఏర్పడుతుంది. ఏంటంటే వృద్ధ వ్యవహారం ద్వారా వృద్ధులు, జ్యేష్ఠులు కూడా ఎవరికైతే ఎవరికి ఆ కర్మను బోధిస్తున్నారో ఆ కర్మను బోధించేటప్పుడు మనం చూస్తూ ఉండటం వల్ల వాళ్ళు చేసే కర్మను బట్టి మనం కూడా ఈ శబ్దార్థ సంబంధం యొక్క పరస్పరం సంబంధం ఏంటి తెలుస్తుంది. ఈ శబ్దానికి ఇది అర్థం, ఈ అర్థానికి ఇది శబ్దం అని చెప్పి మనకు అక్కడ బోధపడుతుంది. తో రెండోది వృద్ధ వ్యవహారం ద్వారా, మూడవది ప్రసిద్ధ పద సహచారం చేత. అంటే ఏదైనా ప్రసిద్ధమైన ఒక పదాన్ని చూసి రెండో పదాన్ని మనం పూజించుకోవడం అంట. ఒక అర్థాన్ని చూసి రెండవ అర్థం ఇదే ఉంటుంది చెప్పి అట్లా ప్రసిద్ధ పదం ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా శబ్దార్థ సంబంధాన్ని మనం తెలుసుకోవచ్చు అని చెప్పి 3 ప్రమాణాలు చెప్పుకున్నాం. కానీ ఇక్కడ నా కార్యే నియమ ఉభయత దర్శనాత్, ఇది కేవలము శబ్దస్య ప్రామాణ్యం అనేది కేవలం క్రియార్థం, క్రియ కోసమే ఉందా లేదంటే స్వరూప దృష్టి కోణంలో కూడా తీసుకోవచ్చా అని మళ్ళీ పూర్వపక్షి ప్రస్తావించినప్పుడు ఇది కేవలం క్రియ మాత్రమే కాకుండా స్వరూప సిద్ధి కూడా చూపిస్తుంది అని చెప్పి క్రియార్థమేవ అస్థితి నియమోన యతః శబ్దస్య మంత్రాత్మకస్య క్రియార్థత్వం వస్తు స్వరూప ప్రదర్శనార్థత్వం అని చెప్పుకున్నాం. కేవలం క్రియనే సంబోధించదు, కేవలం మంత్రాన్ని సంబోధించదు, దాని యొక్క స్వరూపాన్ని కూడా సంబోధిస్తుంది అని చెప్పి నిన్న పాఠంలో మనం చెప్పుకున్నాం. దానికి వేద మంత్రాలు చెప్పుకున్నాం. కుర్వన్యేవేహ కర్మాణి జిజీవిషే శతం శమాః, అగ్నిర్హోత కవిక్రతు, సత్యశ్చిత్ర శ్రవస్తమః, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇవి స్వరూప వర్ణం. ఇది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది స్వరూప వర్ణానికి ఉదాహరణ చూపబడింది. కుర్వన్యేవేహ కర్మ అనేది ఇది క్రియా విధానం
బోధిస్తుందని చెప్పి ఇది ప్రమాణంగా చెప్పుకున్నామట. ఈ రకంగా మనము సిద్ధాంతి ప్రస్తావించాడు. కానీ లోకంలో ఉండే వ్యవహారాలకు, లోకంలో ఉండే పరస్పరం మాటలను బట్టి అక్కడ శబ్దం యొక్క అర్థం ఉంటుంది. కానీ వేదంలో ఉండే శబ్దాలకు మళ్ళా అర్థం ఎలా ఏర్పడుతుంది, శబ్దాల సంబంధం ఎలా ఏర్పడుతుంది, మళ్ళీ పొదుపక్షి ప్రస్తావించినప్పుడు లేని లోకంలో ఈ విధంగా పరస్పరం వ్యవహారం చేత ఏ విధంగా శబ్దాలతో సంబంధం ఏర్పడుతుందో అలాగే వేదంలో కూడా లోకవత్ వ్యుత్పన్నస్య వేదార్థ ప్రతిథి, వేదంలో ఉండే శబ్దాలకు కూడా అర్థ ప్రతిథి కలుగుతుంది. లోకంలో యథా అయితే మనం అర్థం చేస్తున్నామో వేదంలో కూడా అదే విధంగా అర్థమవుతుందని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ పూర్వపక్షం చెప్పామంటే లోకంలో అయితే అర్థ ప్రతీతి మనకు కనిపిస్తుంది, శబ్దం యొక్క అర్థం కనిపిస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉండే శబ్దం లౌకిక మనుషులకు ఈ వ్యుత్పత్తి అనేది, శబ్దాల సంబంధిత ఉత్పత్తి అనేది అది ప్రత్యక్షం లేదు కాబట్టి కష్టము, అంటే తెలుసుకోవడం కష్టం అని చెప్పి మళ్ళీ ప్రస్తావించినప్పుడు అంటే పూర్వపక్షి ఏం చెప్తున్నా అంటే నువ్వు 3 ఉపాయాల ద్వారా శబ్దాలకు సంబంధి సిద్ధిని తెలుసుకోవచ్చు అంటున్నావు కదా, ఈ 3 సంబంధాన్ని లోకంలోనే మాత్రం కనిపిస్తాయి. ఏంటి? ఆప్తోపదేశ, వృద్ధ వ్యవహార, ప్రసిద్ధ సాహచర్యాత్, ఈ 3 హేతుల ద్వారా శబ్దాలకు సంబంధ సిద్ధి ఏర్పడుతున్నావు కదా. ఈ 3 హేతులు ఏదైతే ప్రస్తావించావో అవి లౌకిక శబ్దేషు మనుష్య వ్యుత్పన్నత, ఇది లౌకికంలో ఉన్నటువంటి శబ్దుల మనుషుల యొక్క మధ్యనే ఇది ఉత్పన్నత అవుతుంది. ఇవన్నీ 3 వ్యవహారాలు శాస్త్రంలో తీసుకోబడవు కదా, అక్కడ ఎలా చేస్తాం అన్నప్పుడు దానికి సిద్ధాంతి సమానం చెప్పాడు. ఈ విధంగా ప్రశ్నించినప్పుడు నా త్రిభిః అపౌరుషేయత్వాత్ వేదస్య, ఈ 3 కారణాల ద్వారా వాటిని తెలుసుకోలేము. ఎందుకంటే తదర్థస్య, ఆ వేదం యొక్క అర్థం మీద అతీంద్రియత్వాద్, అతీంద్రియం కాబట్టి మనం వేదం యొక్క అర్థాన్ని, ఆ వేద శబ్దం యొక్క అర్థం అని తెలుసుకోలేము. అది అతీంద్రియము. ప్రత్యక్షంగా వృద్ధ వ్యవహారం ద్వారా, ఆప్తోపదేశం ద్వారా, ప్రసిద్ధ సాహచర్యం ద్వారా మనం తెలుసుకోలేము అని సిద్ధాంతి పూర్వపక్షి ఆక్షేపించాడు. అంటే 3 చెప్పిన హేతువుల వల్ల తెలుసుకోలేమని చెప్పి ఇది లోకంలో ఉండే మనసు తెలుస్తుంది కానీ వేదంలో ఉండే శబ్దాలకు సంబంధించి ఏర్పడదు అని చెప్పి సిద్ధాంతి పూర్వపక్షి ప్రస్తావించినప్పుడు దానికి సమాధానంగా నా యజ్ఞాదేహి స్వరూపతో ధర్మత్వ వైశిష్ట్యం, నా యజ్ఞాదేహి స్వరూపత ధర్మత్వం వైశిష్ట్యాత్, ముందు నా అని చెప్పి నిషేధించాలి. లేదండి ఇది వేదం యొక్క అర్థం తెలుసుకోవడం అనేది అతీంద్రియత్వం కాదు. అది ఏ విధంగా అంటే యజ్ఞాదేహి స్వరూపతో ధర్మత్వం, యజ్ఞాది క్రియాకలాపాలు చేస్తాం ఏవైతే, యజ్ఞము కానీ, అధ్యయనం కానీ, జపం కానీ, ఇవన్నీ చేసే యజ్ఞం కానీ, దానం కానీ, అధ్యయనం కానీ, ఇవి ఏవైతే చేస్తామో స్వరూపత ధర్మత్వం, స్వరూపంగా స్వాభావిక ధర్మం అట. ఆ స్వాభావిక కర్మను ఆచరించడం వలన ఏమవుతుంది, వెంటనే అది ఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ ఫలం కర్మ యొక్క ఫలం అన్నమాట, దాని యొక్క స్వరూపత ధర్మం కాబట్టి ఆ ధర్మత్వం వలన, ఆ వైశిష్ట్యం వలన ఏం కలుగుతుందంటే ఇక్కడ వైశిష్ట్యాత్ ఫలప్రాప్తి కలుగుతుంది. కాబట్టి యజ్ఞాది కర్మలు అంటే యజ్ఞము, దానము, తపము, అధ్యయనం వంటివి వీటిని ఆచరించడం వల్ల, శ్రద్ధాపూర్వకంగా ఆచరించడం వల్ల ఫలప్రాప్తి ఏ విధంగా కలుగుతుందో అలాగే ఇక్కడ కూడా ఈ శబ్దాల సంబంధం నిత్యంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అతీంద్రియం కాదు, ఇంద్రియ ద్వారా గోచరం అవుతుంది. ఏ విధంగా స్వరూపతో ధర్మత్వం ఏ విధంగా మనకు ఫలప్రాప్తిని కలిగిస్తుంది, యజ్ఞము, అధ్యయనము, దానము, ఇవన్నీ అలాగే ఈ వైశిష్ట్యత ఉండటం వలన వేదార్థ ప్రతీతి కూడా కలుగుతుంది. వేదం యొక్క అర్థం కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి సిద్ధాంతి నిన్న ప్రస్తావించండి. అందుకే చెప్పండి నా యజ్ఞాదేహి స్వరూపతో ధర్మత్వం వైశిష్ట్యాత్ అని చెప్పి చెప్పుకున్నమాట. సో విశిష్ట విధి పూర్వకానుష్ఠానాత్, విశిష్టంగా విధి పూర్వక అనుష్ఠానం చేయడం వల్ల మనకు వీటి యొక్క ఫల ప్రాప్తి కలుగుతుంది. ధర్మం ఫలం ఉపలభ్యతే అని చెప్పి నిన్న సిద్ధాంతి ప్రస్తావించాడు. కాబట్టి తస్మాత్ వేదార్థం నా అతీంద్రియ, వేదార్థం అనేది, వేద శబ్దం యొక్క అర్థం అనేది అతీంద్రియం కాదు, అంటే ఇంద్రియముల ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. ఓకే, సో ఇది నేను చెప్పిన పాఠము. నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే అడగండి. ఓకే అండి, ఇప్పుడు చూడండి, ఇలా చెప్పిన తర్వాత పూర్వపక్షం ఏమంటున్నా అంటే మళ్ళీ ఏం ఆక్షేపిస్తున్నా అంటే నిజ శక్తి ఏంటండి, నిజ శక్తి చూడండి స్లైడ్ మీద, యచ్చ 43 సూత్రానికి భూమిక చూడండి కింద.
యచ్చ కింద సూత్రం చూడండి, అంతిమ సూత్రము. యచ్చ ఉక్తం అపౌదిషయత్వాత్ వేదస్య, ఏదైతే అపౌదిషయత్వాత్ వేదస్య అని చెప్పి ఏదైనా పైన ప్రతిపక్షి ప్రస్తావించాడో ఆ విషయం చెప్తున్నాడు. యచ్చ ఉక్తం అపౌదిషయత్వాత్ వేదస్య, కాబట్టి ఈ వేదం అనేది అపౌదిష్యము అంటే పురుషుని ద్వారా నిర్మితమైనది కాదు, పురుషుని ద్వారా రచింపబడింది కాదు. కాబట్టి త్రిభిః సహ సంబంధ అభావాత్, త్రిభిః అంటే 3 ప్రకారాల ద్వారా సంబంధం అనేది అభావంగా ఉంది. ఎందుకంటే పురుష నిర్మితమైన దాని పట్లనే మనకు త్రిభి ప్రకారం 3 ప్రకారాలతో మనం సంబంధం కలుపుకోవచ్చు అన్నమాట. అంటే ఆప్తోపదేశం ద్వారా, వృద్ధ వ్యవహారం ద్వారా, ప్రసిద్ధ సాహచర్యం ద్వారా అనేది మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ త్రిభిః సహ సంబంధ అభావం, ఇక్కడ సంబంధ అభావం కనిపిస్తుంది, సంబంధం డైరెక్ట్ గా లేదు. తస్మాత్ సంబంధ అభావాత్ వైదిక శబ్దేషు మనుష్యస్య ఉత్పత్తి నాస్యాత్, కాబట్టి వైదిక శబ్దాల్లో మనుషులకు ఉత్పత్తి అనేది కలగదు. ఎందుకంటే ఇది వేదం అనేది అపౌరుషేయం, పురుషుని ద్వారా నిర్మించబడినది కాదు. కానీ పురుషుని ద్వారా ఏది నిర్మించబడుతుందో అదే ఈ 3 ప్రకారాల ద్వారా, ఆప్తోపదేశం ద్వారా, వృద్ధ వ్యవహారం ద్వారా, ప్రసిద్ధ సాహచర్యం ద్వారా మనకు తెలుస్తున్నమాట. కానీ ఈ సందర్భంలో సిద్ధాంతి దానికి సమాధానం చెప్తున్నమాట. కాబట్టి వైదిక శబ్దేషు మనుష్యస్య ఉత్పత్తి నాశదు, వైదిక శబ్దాలకు మనుషులకు ఉత్పత్తి స్థితి కలగకూడదు కదా అని ప్రస్తావించినప్పుడు, ఎందుకంటే వేదం అనేది అపౌరుషేయము, వేదము మనుషుని ద్వారా నిర్మించబడలేదు కాబట్టి, మనుషుల ద్వారా నిర్మించబడలేదు కాబట్టి ఇది పౌరుషేయము. కాబట్టి పౌరుషేయం కాబట్టి వైదిక శబ్దేషు మనుష్యస్య ఉత్పత్తి నాశయాత్ అంటే ఎక్కడైతే మనుష్యకృతం ఉంటుందో అక్కడ ఈ 3 ప్రకార సంగతి అనేది యుక్తి సంగతంగా ఉంటుంది. ఎక్కడైతే అపౌరుషం అంటున్నామో అప్పుడు వెంటనే ఈ వైదిక శబ్దాలకు ఉత్పత్తి అనేది మనుషులకు కలగదు అని చెప్పి పూర్వపక్షి ప్రస్తావించామట. దానికి సమాధానం చూడండి, సిద్ధాంతి రకం చెప్పాడు. నిజ శక్తి వ్యుత్పత్త్యా వ్యవచ్ఛిద్యతే, నిజ శక్తి వ్యుత్పత్త్యా వ్యవచ్ఛిద్యతే. నిజశక్తి, ఈ వేదమంత్రానికి నిజశక్తి ఉంది, స్వాభావిక శక్తి ఉందంట. నిజశక్తి ఉత్పత్తికి ద్వారా వ్యవచ్ఛిద్యతే, అది మనకు ఖండించబడుతుంది, అంటే అది ఉత్పత్తి చేయబడుతుంది. అంటే సంబంధ అభావం సంబంధం అనేది ఉందండి. అక్కడ అపౌరుషేయత్వం అనేప్పటికీ కూడా వాటికి ఆ వేద మంత్రాలకు స్వయం శక్తి ఉంది, వేదానికి ఆ మంత్రాన్ని అర్థం చేసే స్వయం శక్తి ఉందన్నమాట. అలాగే నిజశక్తి వ్యుత్పత్త్యా, నిజశక్తి ఉత్పత్తి ప్రకారంగా వ్యవచ్ఛిదితే, అది వ్యవచ్ఛేదించబడుతుంది, అంటే సంబంధం కలపబడుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారు. చూడండి భాష్యం. నిజశక్తి ఉత్పత్త్యా వ్యవచ్ఛిద్యతే అంటే అపౌరుషేయత్వే అపి వేదస్య అంటే వైదిక శబ్దానాం అర్థే నిజశక్తి, వేదస్య అంటే వైదిక శబ్దానాం అర్థే నిజశక్తి. ఏం చెప్పండి? అపౌరుషేయత్వే అంటే వేదం అపౌరుషమైనప్పటికీ కూడా, అంటే పురుషుతో నిర్మించబడలేదు కాబట్టి అపౌరుషేయత్వేపి వేదస్య వైదిక శబ్దానం అర్థో, వైదిక శబ్దాల యొక్క అర్థం అయితే ఉందో వైదిక శబ్దానం అర్థే నిజశక్తి అంటే స్వాభావిక శక్తి ఉంది. నిజశక్తి అంటే స్వాభావికి శక్తి అస్తి, నిజశక్తి అంటే స్వాభావికి శక్తి అస్తి. అంటే వైదిక శబ్దాలకి ఏంటి? స్వాభావిక శక్తి ఉందంట, స్వాభావికి శక్తి అస్తి. శబ్దో నాహి ఎందుకంటే శబ్దో నాహి అర్థం అంతరైనా భవతి, ఎందుకు శబ్దం ఉందంటే ఖచ్చితంగా అర్థం లేకుండా ఉండదండి. మనం ఏదైనా ఒక శబ్దం చెప్తున్నాము అంటే ఖచ్చితంగా అది అర్థం లేకుండా ఉండదు. అందుకే ఇక్కడ ముందు ఎప్పుడు అపౌరుషం అయినప్పటికీ కూడా వేదం అనేది వైదిక శబ్దాల యొక్క అర్థంలో నిజశక్తి అంటే స్వాభావిక శక్తి అస్తి, స్వాభావిక శక్తి ఉంది. శబ్దో నహి అర్థం అంతరైనా భవతి, శబ్దం అనేది అర్థం లేకుండా ఉండదు. శబ్దం అనేది ఎప్పుడు కూడా శబ్దం ఉందంటే ఖచ్చితంగా అర్థం ఉంటుంది, అర్థం ఉంటుందా అంటే ఖచ్చితంగా శబ్దం ఉంటుంది అన్నమాట. అలాగే నహి అర్థం అంతరైనా శబ్ద భవతి, శబ్దం అనేది అర్థం లేకుండా ఉండదు. ఎందుకంటే మహాభాషణం చెప్పినాడు, శబ్దార్థ సంబంధో నిత్య, శబ్దంకున్న అర్థము నిత్యం అండి. దీన్ని ఎప్పుడు వేర్చలేం. శబ్దం ఉందంటే ఖచ్చితంగా అర్థం ఉంటుంది, అర్థం ఉంటుందంటే ఖచ్చితంగా శబ్దం ఉంటుంది. దీంట్లో ఎటువంటి సంబంధం లేవంట. అందుకే శబ్దార్థ సంబంధో నిత్య, శబ్దార్థ
సంబంధో నిత్య. ఇది మహాభాషణ చెప్పినంత. శబ్దై సహా ఖలు అర్థశబ్దేన అవశ్యం భావ్యమేవ. ఎందుకు శబ్దం ఉందంటే దాని అర్థంతో ఖచ్చితంగా ఉండాలన్నమాట. శబ్దంతో అర్థం కూడా ఖచ్చితంగా ఉండాలి. అవశ్యం భావ్యమేనా, అవశ్యం భావ్యమేవ అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావించాడు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీద, శబ్దై శబ్దాలతోటి ఖలు అర్థ సంబంధేన అవశ్యం భావ్యమ. శబ్దంతో అర్థం యొక్క అభిప్రాయం అనేది ఖచ్చితంగా అవశ్యంగా ఉండాలి. స్వాభావికి స అర్థశక్తి వ్యుత్పత్తి వివచ్చితే. అందుకే ఇది ఈ శబ్దం యొక్క, ఈ వేదమంత్రం యొక్క అర్థం స్వాభావికి శక్తి అంటే, స్వాభావిక అంటే స అర్థశక్తి వ్యుత్పత్తియా వివచ్చితే, ఉత్పత్తి ద్వారా వివచ్ఛేదించబడుతుంది. అంటే విశేషతో అవచ్చిదితే, విశేషపూర్వకంగా అది తెలియచేయబడుతుంది. దాన్నే సంబద్ధ్యతే, అది సంబంధం అవుతుంది. తద్ ఉత్పత్తియా మనుష్యేపి వ్యుత్పన్నో వేదార్థ జ్ఞానే భవతి. కాబట్టి ఆ ఉత్పత్తి ద్వారా తద్ ఉత్పత్తియా తద్ వ్యుత్పత్తియా మనుష్యేపి మనుషుల్లో కూడా వ్యుత్పన్నో వేదార్థ జ్ఞానే భవతి. కాబట్టి వ్యుత్పన్నత అనేది వాటి యొక్క జ్ఞానం అది వేదార్థ జ్ఞానాన్ని తెలుసుకోవడంలో కలుగుతుంది. వేదార్థే జ్ఞానే వ్యుత్పన్నో భవతి, వ్యుత్పన్నత అనేది కలుగుతుంది. ఎందుకంటే సాచ ఆది మహర్షిభిః ఆధ్యాత్మ ప్రత్యక్షేణ సాక్షాత్కృత ఏంటి ఋషి మహర్షుల ద్వారా ఆధ్యాత్మ ప్రత్యక్షంగా సాక్షాత్కృత పునశ్చ నైరుక్త శైల్య నిర్వచనేన శిష్యేభ్యో విశ్లిష్య జాప్యతే తస్మాన్ నా దోష. ఎందుకంటే ఈ అర్థశక్తి అనేది, వేదార్థ శక్తి అనేది వ్యుత్పత్తియా వివచ్చితి, వ్యుత్పత్తి పూర్వకంగా అంటే సంబంధం ఏర్పడుతుంది, వ్యుత్పత్తి పూర్వకంగా అది తెలుసుకోవచ్చు. కానీ తదు ఉత్పత్తియా మనుష్యేపి, ఆ రకంగా మనుషుల్లో కూడా వ్యుత్పన్నత అనేది వేదార్థ జ్ఞానంలో కలుగుతుంది. వ్యుత్పత్తి అనేది ఆ వేదం యొక్క అర్థం ఏ విధంగా లోకంలో శబ్దాల సంబంధం తెలుస్తుందో అలాగే వేదంలో ఉండే శబ్దాలతో కూడా ఇక్కడ అదే అర్థం వస్తుంది. కాబట్టి ఆ సంబంధం ఏర్పడుతుంది, ఇక్కడ ఎటువంటి సందేహం లేదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించామట. అందుకే విశేషతో అవచ్చిద్యతే సంబద్ధ్యతే తద్ వ్యుత్పత్తియా మనుష్యేపి, ఆ ఉత్పత్తి ద్వారా మనుష్యేపి వ్యుత్పన్న వేదార్థ జ్ఞానం భవతి. మనుషులు వ్యుత్పన్నత అనేది వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడంలో అది ఆ జ్ఞానం కలుగుతున్నాను, వేద అర్థం చేసుకుని సహాయపడుతుంది. కాబట్టి ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయంగా చెప్పాము. ఇది ఎందుకంటే సాచ ఆది మహర్షిభిః ఆధ్యాత్మ ప్రత్యక్షం, వీళ్ళంతా ఋషి మహర్షులు కదా, ఆధ్యాత్మ ప్రత్యక్షం ద్వారా సాక్షాత్ అంటే వీళ్ళు డైరెక్ట్ గా సమాధి ద్వారా తెలుసుకొని మనకి చెప్పారన్నమాట. చెప్పిన విషయం తెలుసుకున్న దాన్ని నైరుక్త శైలి, నిరుక్తం అనే ఒక గ్రంథం ఉందండి, వ్యాకరణానికి పూర్ణాంగం అనమాట. నిరుక్త శైలిలో అంటే ఇంకా విశ్లేషించామట. నైరుక్త శైల్య అంటే నిర్వచన పూర్వకంగా శిష్యుల కోసం విశ్లిష్ట జాప్యతే, విశ్లేషించి జాపించబడతాయని తెలియజేయబడతాయి. కాబట్టి తస్మాన్ నా దోష, కాబట్టి దోష ప్రసక్తి లేదు. అంటే దోష ప్రసక్తి ఏం లేదు ఇక్కడ. ఇది వేదం అనేది అపౌరుషేయం కాబట్టి 3 ప్రకారాలతో సంబంధం ఏర్పడదు. సంబంధం ఏర్పడినప్పుడు మనుషులో ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది అన్నప్పుడు దానికి సమాధానము నిజశక్తి వ్యుత్పత్తియా వివచ్చిదితే. వాటికి ఆ వేద మంత్రాలకు నిజశక్తి ఉద్భవం అనేది ఉంటుంది, నిజశక్తి సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యం చేత ఆ సంబంధం ఏర్పడుతుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాలండి. కాబట్టి నిజశక్తి వ్యుత్పత్తియా వివచ్చిదితే అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని మనం చెప్పుకున్నామాట. జీ ఇందువరకు సందేహం ఉందా? చూడండి, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమిటంటే అలాగే యోగ్య అయోగ్యేషు ప్రతీతి జనకత్వా తత్సిద్ధి. సిద్ధాంతం ఏం చెప్తున్నా అంటే యోగ్య అయోగ్యేషు ప్రతీతి. యోగ్య అంటే యోగ్యమైంది, అయోగ్యమైంది. ఆ ప్రతీతి ద్వారా
యోగ్యమైంది అయోగ్యమైంది ఇటువంటి విషయాల్లో యోగ్య అయోగ్యేషు ప్రతీతి జనకత్వాత్ అంటే యోగ్యమైన వస్తు అయోగ్యమైన విధంగా ప్రతీతి వాటి యొక్క అనుభూతి వాటి యొక్క జ్ఞానం యథార్థంగా తెలుస్తుందో ప్రతీతి జనకత్వ వాటి ప్రకారంగా తత్సిద్ధి ఆ సిద్ధి మనకు కలుగుతుంది. తత్సిద్ధి అంటే వ్యుత్పత్తి సిద్ధి కలుగుతుంది అంటే వేదార్థం యొక్క వేద శబ్దం యొక్క అర్థం అనేది మనకు తెలుస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. యోగ్య అయోగ్యేషు ప్రతీతి జనకత్వాత్ తత్సిద్ధి ప్రతీతి జనకత్వాత్ తత్సిద్ధి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించాడు. చూడండి భాష్యము. యోగ్య అయోగ్యేషు అంటే ఏమిటి? ఇంద్రియ యోగ్యేషు అంటే ఇంద్రియ యోగ్య అంటే ఇంద్రియాలకు యోగ్యమైనటువంటి అంటే లౌకిక శబ్దార్థేషు ఏంటి ఇంద్రియాలతో మనం చూసేదా లౌకిక శబ్దం అట లౌకిక జ్ఞానం అట. అందుకే ఇంద్రియ యోగ్యేషు అంటే లౌకిక శబ్దార్థేషు లౌకిక శబ్దం యొక్క అర్థంలో లౌకిక శబ్దార్థేషు అలాగే తథా ఇంద్రియ యోగ్య అతీంద్రియేషు అంటే వైదిక శబ్దార్థేషు ప్రతీతి జనకత్వాత్ జ్ఞాన జనకత్వ సామ్యాత్. ఇక్కడ ఏ విధంగా అయితే లౌకిక ఇంద్రియ యోగ్యేషు అంటే ఇంద్రియాల ద్వారా అయితే గ్రహించబడుతుందో అది అంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పంచకర్మ ఏదైతే కర్మలు చేస్తున్నామో ఏదైతే చూస్తున్నామో అవి ఏంటివి లౌకిక శబ్దార్థేషు లౌకిక శబ్దార్థం గ్రహించబడతాయి. అలాగే ఏ విధంగా లౌకిక శబ్దాల చేత ఏ విధంగా ఇంద్రియ గోచరం ఏ విధంగా గ్రహించబడుతున్నాయో అలాగే తథా ఇంద్రియ అయోగ్యేషు అతీంద్రియేషు అయోగ్యమైనటువంటి అంటే ఇక్కడ ఇంద్రియాలు పనిచేయవు. సూక్ష్మమైన తత్వాన్ని తెలుసుకోవడం కోసము ఈ స్థూలేంద్రియాలు పనిచేయమంట. అందుకే యోగ్యమైనవి కాదు, యోగ్యమైన కేవలం స్థూలేంద్రియాలు తెలుసుకోవడం కోసమే అది ఉపయోగపడుతుందన్నమాట. సూక్ష్మ ఇంద్రియాలు తెలుసుకోవాలంటే తథా ఇంద్రియ అయోగ్యేషు అతీంద్రియేషు అతీంద్రియ అంటే వైదిక శబ్దార్థేషు వైదిక శబ్దాల యొక్క అర్థం తెలుసుకోవడంలో వైదిక శబ్దార్థేషు ప్రతీతి అంటే అనుభూతి అనేది జనకత్వాత్ ప్రతీతి అనేది అనుభూతి కలగడం వలన జ్ఞాన జనకత్వ సామ్యాత్ ఇది జ్ఞానము జనకత్వం అనేది సామ్యంగా ఉంది సమానంగా ఉంది. కాబట్టి ఇంద్రియాలతో లౌకిక శబ్దాలు ఐంద్రియాలతోటి వైదిక శబ్దాల యొక్క అనేది ఇక్కడ సందర్భం సమానంగా ఉంది. కాబట్టి తత్సిద్ధి అంటే ఇక్కడ సిద్ధి కలుగుతుంది అంటే వ్యుత్పత్తి సిద్ధి అనేది కలుగుతుంది. దీని ద్వారా వేదార్థ జ్ఞానే మనుష్య వ్యుత్పన్నో జాయతే. కానీ దీని ద్వారా వేదార్థ జ్ఞానం వేదాన్ని అర్థం చేసుకోవడంలో మనుషుడు వ్యుత్పన్నో జాయతే అంటే వేదాన్ని అర్థం చేసుకోవడంలో సూక్ష్మ విషయాన్ని అర్థం చేసుకోవడంలో అటువంటి గ్రంథాలను అర్థం చేసుకోవడంలో మనకు ఆ యోగ్యత కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఓకేనా? ఎప్పుడు లౌకిక శబ్దాల యొక్క అర్థంలో ఉన్నప్పుడు అక్కడ స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. అలాగే వైదిక శబ్దార్థేషు ప్రతీతి జనకత్వాత్ జ్ఞాన జనకత్వ సామ్యాత్ ఈ జ్ఞానము జనకం రెండు సామ్యంగా ఉన్నాయి కాబట్టి రెండు తీసుకోబడతాయి. కాబట్టి ఆ రకంగా వ్యుత్పత్తి సిద్ధి కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ తత్సిద్ధి అని చెప్పి ఎలాగంటే ప్రతిది జనకత్వ తత్సిద్ధి అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించామట. కానీ యయా వేదార్థ జ్ఞానే మనుష్య వ్యుత్పన్నో జాయతే వేద శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకోవడంలో మనుషు వ్యుత్పన్నం కావాలి అంటే బుద్ధియుక్తం కావాలి అది అర్థం చేసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడే ఈ రకంగా ప్రస్తావించాడు. యోగ్య అనేది లౌకిక శబ్దాల యొక్క అర్థం తీసుకోవాలి. అయోగ్యేషు అంటే వైదిక శబ్దాల యొక్క అర్థంలో తీసుకోవాలన్నమాట. కాబట్టి వాటి యోగ్య శబ్దాలకు అయోగ్య శబ్దాలు లోకంలో ఏ విధంగా ప్రత్యక్షమవుతుందో ప్రతిది జనకత్వ తత్సిద్ధి కాబట్టి ప్రతి జనకపూర్వకంగా వాటి యొక్క వ్యుత్పత్తి స్థితి ఆ జ్ఞాన స్థితి అనేది కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. ఓకేనా? ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ సిద్ధాంతం ఏమంటున్నా అంటే ఇక్కడ చూడండి. యద్యపి వైదిక శబ్దానాం అర్థే స్వాభావిక శక్తి అస్తి తథాపి కానీ నువ్వు పైన నిజ శక్తి ఉందంటావు కదా, ఏమంటున్నావు? స్వాభావిక శక్తి అంటే స్వాభావిక శక్తి నిజ శక్తి. మన ముందు ఎప్పుడు నేను 43వ సూత్రంలో యద్యపి వైదిక శబ్దానాం అర్థే వైదిక శబ్దాల యొక్క అర్థంలో శబ్దాల యొక్క అర్థంలో స్వాభావికి శక్తి అస్తి స్వాభావికి శక్తి అని చెప్పి ఇక సిద్ధాంతి ప్రస్తావించాడు. చూడండి భాష్యం ఏంటో.
యద్యపి వైదిక శబ్దానాం అర్థే, వైదిక శబ్దాల యొక్క అర్థంలో స్వాభావిక శక్తి ఉంది. వేదంలోని శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్వాభావిక శక్తి ఉంది, నిజ శక్తి ఉంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. కాబట్టి దానికి తథాపి అయినా కూడా దీనికి సమాధానం చెప్తున్నాడు. నా నిత్యత్వం వేదానం కార్యత్వ శృతే. నా నిత్యత్వం వేదానం, వేదాలు నిత్యత్వం కాదు. ఏవైతే మనకు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అవి ప్రతిదీ కలుగుతుందో అవి నిత్యం కాదు, శాశ్వతం కాదు. కాబట్టి నా నిత్యత్వం వేదానం, నిత్యత్వం అనేది వేదాలకు కాదు. నా నిత్యత్వం వేదానం కార్యత్వ శృతే. కార్యత్వ శృతి అంటే కార్యం చెప్పబడింది కాబట్టి, కార్యం చేయబడుతుంది కాబట్టి. కానీ నా నిత్యత్వం వేదానం కార్యత్వ శృతే. కార్యత్వ శృతి, ఇది 45వ సూత్రం అండి. ఇక్కడ గమనించండి, వేదానం నిత్యత్వం నా. ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో అవి సృష్టిలో ప్రారంభించబడ్డాయి, తర్వాత ప్రళయకాలంలో అంతం అయిపోతాయి అన్నమాట. జ్ఞానం కాదు, పుస్తక రూపంలో ఏదైతే మనకు జ్ఞానం అందిందో వచ్చిందో అది నష్టం అయిపోతుందా అన్నమాట. ఆ జ్ఞానం ఈశ్వరీయ వాక్కు కాబట్టి ఈశ్వరంలోనే అలాగే ఉండిపోతుంది. కానీ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి శరీరం అనేది జీర్ణించిపోతుంది. అస్తు, ఇక్కడ ఏం చెప్పాడంటే నా నిత్యత్వం వేదానం, వేదానం నిత్యత్వం నా, వేదాల్లో నిత్యత్వం అనేది లేదు. ఎందుకంటే కార్యత్వ శృతే, కార్యత్వ శృతే అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. చూడండి భాష్యం, నా నిత్యత్వం వేదానం కార్యత్వ శృతే అంటే వేదానం నిత్యత్వం నా, వేదానం నిత్యత్వం అనేది ఓకే. ఇప్పుడు గమనించండి, నా నిత్యత్వం వేదానం కార్యత్వ శృతే. భాషించండి, వేదాన్ని నిత్యత్వం నా, వేదాలు నిత్యత్వం కావు. ఎందుకంటే ఏదైతే ఉత్పన్నమైందో, గ్రంథరూపం ఏదైతే ఉత్పన్నమైందో అది ఎల్లకాలం అలాగే ఉండదు, నశించిపోతుంది, జీర్ణించిపోతున్నా అట. కానీ వేదవాక్ అని చెప్పామనుకోండి, ఈశ్వరీయ వాక్కుల్లో ఎల్లప్పుడూ ఉంటుందంటే అది సిద్ధింపు చేసుకుంటామట. కానీ ఇక్కడ ఏం చెప్తాడు, నా నిత్యత్వం వేదానం కార్యత్వ శృతే, వేదాలకు కార్యత్వ శృతి చెప్పబడింది కాబట్టి నిత్యత్వం అనేది లేదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. నా నిత్యత్వం వేదానం, వేదాల నిత్యత్వం కాదు. ఎందుకంటే కార్యత్వ శృతే, కార్యం అంటే వేదంలో చెప్పబడింది. ఏం చెప్పబడింది చూడండి ఇక్కడ, స్వాభావికి అర్థశక్తితాం అపి వేదానాం మంత్ర సమూహానాం నిత్యత్వం యథాస్వం, అంటే యథాస్వం అంటే వర్తమానత్వం నాస్తి. స్వాభావికార్థ శక్తితామపి వేదానం, స్వాభావిక శక్తి ఏదైతే ఉందో స్వాభావిక అర్థశక్తితామపి వేదానం మంత్ర సమూహం, వేదానం అంటే వేదాల యొక్క మంత్ర సమూహాలకు ఏవైతే ఉన్నాయో వేదానం మంత్ర సమూహానం నిత్యత్వం, నిత్యత్వం అనేది యథాస్వం వర్తమానత్వం నాస్తి. యథాస్వం వర్తమానం లేదన్నమాట, అది ప్రజెంట్ గా కనిపించడం లేదన్నమాట. తేషాం కార్యత్వ శృతి దర్శనాత్, ఎందుకంటే తేషాం అంటే కార్యత్వ శృతి దర్శనాత్, కార్యత్వ శృతి దర్శనాత్ ఇది మనకు చెప్పబడిందండి. అంటే ఇక్కడ దీని యొక్క తాత్పర్యం అంటే ఏమిటంటే స్వాభావిక అర్థశక్తితామపి వేదానాం మంత్ర సమూహానాం నిత్యత్వం అంటే యథాస్వం వర్తమానత్వం నాస్తి, అలాగా వర్తమానంలో లేదు కానీ అది తేషాం కార్యత్వ శృతి దర్శనాలు, కాబట్టి వారి యొక్క కార్యత్వ శృతి అనేది మనకు వేద సూత్రాలు చెప్పుకోబడ్డాయి, ఋషి మహర్షులు చెప్పారనమాట. అందుకే తేషాం కార్యత్వ శృతి దర్శనాత్, కార్యత్వ యొక్క శృతి యొక్క ప్రమాణం చూడటం వలన తస్మాత్ యజ్ఞాత్ సర్వభూత రిచః సామాన్య జజ్జిరే, తస్మాత్ యజ్ఞ ఆ యజ్ఞం సర్వభూత అన్ని రకాలుగా ఆహుతి ఇచ్చినటువంటి రిచః ఋగ్వేద మంత్రం నుంచి సామాన్య జజ్జిరే అని చెప్పి ఇక్కడ ప్రస్తావించాడు ప్రమాణ రూపంలో. అలాగే చందాంశి జజ్జిరే తస్మాత్ యజుహు తస్మాత్ అజాయత, కానీ చందాంశి జజ్జిరే తస్మాత్ యజుహు తస్మాత్ అజాయత. అలాగే త్రయో వేదో అజాయంత, 3 వేదాలు ఉత్పన్నమయ్యాయి. త్రయో వేదాః అజాయంత, ఇక్కడ 3 వేదాలు ఉత్పన్నమయ్యాయి. 3
వేదాల యొక్క విషయం అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అన్నమాట. త్రయో వేదాహ అజాయంత అంటే ఉత్పన్నమయ్యాయి, అవి తెలుసుకోగలిగారు అనే అభిప్రాయం మనం ఇక్కడ తీసుకోవాలండి. ఓకేనా? సో నా నిత్యత్వం వేదానం కార్యత్వ శృతి. వేదాలు నిత్యంగా ఉండవండి. విడు కార్యం కనిపిస్తుంది, కొంతకాలం నష్టం అయిపోతుంది, ప్రళయకాలంలో మొత్తం శూన్యం చేస్తాడు పరమాత్మ. కాబట్టి అక్కడ కర్తృత్వ శక్తి ఉంటుంది. కాబట్టి కర్తృత్వ శక్తి ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఆ నిత్యత్వం కాదని చెప్పి తెలుస్తుంది. ఏదో కార్య వస్తువు ఖచ్చితంగా దానికి కారణం కూడా ఉంటుంది, దాని మూల ప్రకృతిలో వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్పానంటే నిత్యత్వం అనేది యథాస్వం కాకుండా వర్తమానత్వం నాస్తి దేశం కార్యత్వ స్థితి దర్శనాలు. వాడి యొక్క కార్యం యొక్క ఫల ప్రాప్తి అనుసారంగా అవి మనకు ఇవ్వబడ్డాయి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. ఓకేనా? సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం, 45వ సూత్రం యొక్క అభిప్రాయము. మొత్తానికి ఏం చెప్పబడుతున్నా అంటే ఈ వైదిక శబ్దాల యొక్క అర్థాలు ఏంటివి స్వాభావికంగా ఉంటాయి. వాటి యొక్క నిజశక్తి అంటే స్వాభావిక శక్తి ఉంటుంది. ఆ శక్తి కారణంగా ఆ స్వాభావిక శక్తి కారణంగానే ఆ వేదం యొక్క అర్థం తెలుస్తుంది, వేదం యొక్క అర్థం తెలుస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. నా నిత్యత్వం వేదానం, నిత్యత్వం వేదానం నా వేదానం నిత్యత్వం నా అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. ఎందుకంటే కార్యత్వ శృతి అనేది ఇక్కడ ప్రామాణికంగా తీసుకున్నారు. దేశం కార్యత్వ స్థితి దర్శనాలు. ఎందుకంటే వాటి యొక్క కార్య పని అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, వాటి యొక్క ఫలం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దానికి ప్రామాణికంగానే తస్మాత్ ఆ యజ్ఞం సర్వభూత రిచ సామాన్య జజ్జిరే. సర్వభూతమైనటువంటి ఇక్కడ అన్ని కూడా మనం సకల సదుపాయాలు ఏవైతే కావాలో అవి మనం ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాము. చందాంశ జజ్జిరే. అలాగే యజ్ఞం చేతనే యజుహు తస్మాత్ అజాయత. యజుర్వేదం ద్వారా, సామవేదం ద్వారా, ఋగ్వేదం ద్వారా చాలా విషయాలు మనం గ్రహించుకోగలుగుతున్నాము. కాబట్టి త్రయో వేదాహ అజాయంత, 3 వేదాలు కూడా ఉత్పన్నమవుతాయి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. అస్తు. సో ఇవి ఈ 45 వరకు చూసామండి. నెక్స్ట్ వేదానం కార్యత్వం యద్యపి ప్రతిపాద్యతే తథాపి తేషాం. ఈ వేదాలకు కార్యత్వం అనేది అంటే పైన చెప్పారు నా నిత్యత్వం వేదానం. వేదాలు కూడా పుస్తక రూపంలో, ప్రింట్ రూపంలో అవి వేదం యొక్క జ్ఞానం అనేది ఈశ్వరీయ వాక్ అండి. అవి అలాగే ఉంటాయి, ఈశ్వరీయ వాక్కులు ఉంటాయి అన్నమాట. కానీ ఈ వేదాలు గ్రంథాల ద్వారా చెప్పబడ్డాయి కాబట్టి అవి ఏదైతే ఉత్పన్నమైందో, ఏదైతే తయారు చేసామో అది కూడా నష్టం అవుతుంది ఖచ్చితంగా. ఉత్పన్నమైన ప్రతి వస్తువు నష్టం అవుతుంది. అలా ఈ గ్రంథాలు మనం ఉత్పత్తి చేసుకున్నామట. మన శృతి శక్తి, స్మృతి పరంపర నష్టం కావడం వలన, బుద్ధి లోపించడం వలన, నశించడం వలన, క్షమత తగ్గిపోవడం వలన మనం పుస్తక రూపాన్ని పెట్టుకున్నామట. కాబట్టి ఏదైతే ఉత్పన్నమవుతుంది నశిస్తుంది. అలాగే ఈ వేదాలు నిత్యంగా ఉండవు అని ఆ లౌకిక విషయంలో శబ్ద పుస్తక విషయంలో, గ్రంథ విషయం చెప్తున్నామట. అవి నిత్యంగా ఉండవు. ఆ జ్ఞానం అనేది పరమాత్మ వాణి కాబట్టి ఈశ్వరీ వాక అది నిత్యంగా ఉంటుంది. దాంట్లో ఏ మార్పు చేయడం. అది ఎలా ఉందో, మంత్రం ఏ క్రమంలో ఉందో, ఏ విధంగా ఉందో అదే క్రమంలో ఉంటుందన్నమాట. ఆ జ్ఞానం ఈశ్వరీయ వాక్కులో స్థిరంగా స్థిమితంగా ఉంటుంది. కానీ ఈ గ్రంథ రూపంలో ఉండేది ఏదైతే వేదం ఉందో అది నశిస్తుంది. అది చెప్పామంటే ఇక్కడ పైన నిత్యత్వం వేదానం నా. నిత్యత్వం అనేది వేదాలకు ఎప్పటికీ ఉండదు. ఎందుకు కార్యత్వ శృతి. ఎందుకంటే అది మనం ఉత్పత్తి చేసుకున్న ఒక్కోసారి ఒక రకంగా గ్రంథాలు కనిపిస్తున్నామట. అవి నష్టం అవుతుంది, జీర్ణం అవుతుందా, మళ్ళీ ఉత్పత్తి చేసుకుంటున్నాం, మళ్ళీ తయారు చేసుకుంటున్నాం, మళ్ళీ నష్టం అయిపోతున్నాయి. అలాగే మనం చూస్తున్నామట, వాడి జీర్ణ శరీరత్వం చూస్తున్నామట. కాబట్టి ఈ రకంగా ఇక్కడ ప్రస్తావించాలండి. కాబట్టి అదే విషయం తీసుకుని ఇక్కడ చెప్పారు 46వ సూత్రంలో వేదానం కార్యత్వం. అసలే వేదాలు కార్యత్వం అంటే అవి ఉత్పన్నమయ్యాయి అని చెప్పుకున్నాం. వేదానం కార్యత్వం యద్యపి అయినా కూడా ప్రతిపాద్యతే తథాపి. అలా చెప్పినప్పుడు కూడా దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇక్కడ. యద్యపి ప్రతిపాద్యతే తథాపి తేషాం అని ప్రతిపాదించబడుతుంది. అయినా కూడా వాటి యొక్క ప్రభావాన్ని ఇక్కడ తేషాం ఔచిత్యాన్ని ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఏంటిది? నా పౌరుషేయత్వం తత్కర్తు పురుషస్య అభావాత్. నా పౌరుషేయత్వం. ఇక్కడ ఈ వేదాలంటివి, వేద శబ్దాలు ఏంటివి ఏమిటి? నా పౌరుషేయం పురుషుని ద్వారా నిర్మించబడలేదు. నా పౌరుషేయం తత్కర్తృత్వం. వాటి యొక్క కర్తృత్వం అనేది పురుషుడి ద్వారా నిర్మించబడలేదు. ఎందుకు? పురుషస్య అభావాత్. ఎందుకంటే ఈ వేదాలను అనేటివి పురుషుడు అంటే జీవాత్మ ద్వారా ఉత్పన్నం కాలేదు. ఏ జీవాత్మ ద్వారా ఉత్పన్నం కాలేదు. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ ద్వారా అందించబడ్డాయి. ఏ రకంగా అందించబడ్డాయి? ఆ పరమాత్మ అందించబడ్డాయి అన్నమాట. అందుకే నా పౌరుషేయత్వం తత్కర్తు.
పురుషస్య అభావాత్. ఈ వేదనే పురుషేత్వం అనేది నా, ఎందుకు తత్కర్తు నా, ఇవి అపౌరుషేయానికంటే ఈ వేదాలు కర్త మానవుడు ఎప్పుడు సంభవం కాదనమాట. సంభవం అయితే అపౌరుషేత్వం తత్కర్తు. ఏదైతే అపౌరుషుడు ఉంటాయని పురుషుడు కాడో అటువంటి వారికి మాత్రం సాధ్యమవుతుంది. కాబట్టి నా అని చెప్పి నిషేధించాడు. పౌరుషేత్వం నా. చూడండి భాష్యంలో పురుషకృతత్వం, పురుషకృతత్వం నాస్తి అంటే ఈ వేదాన్ని పురుషుని ద్వారా నిర్మించబడలేదు. తద్ భిన్నస్య ఈశ్వరస్య ఏవ కార్యం అస్తి. దాని భిన్నమైనటువంటి ఈశ్వరుని యొక్క కార్యమే ఇది సంభవిస్తుంది. ఈశ్వరు లేకుండా ఈ కార్యసిద్ధి సిద్ధించదు. కానీ తద్ భిన్నస్య ఈశ్వరస్య ఏవ కార్యం అస్తి. ఈశ్వరుని యొక్క కార్యమే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈశ్వరుడు కాకుండా మిగిలిన ఎవరు కూడా ఈ సృష్టి ప్రక్రియని ఎవరు నిర్మించలేదు అన్నమాట. అలాగే పురుషకృతత్వం నాస్తి తద్ భిన్నస్య ఈశ్వరస్య ఏవ కార్యం. దాని భిన్నమైన ఈశ్వరుని యొక్క కార్యమే అవుతుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించామట. తేన కృతత్వాద, అందువల్లే తేన కృతత్వ అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్తున్నాం. ఉక్తం యథ చెప్పబడింది అంటే వేదంలో ఏం చెప్పబడింది? తస్మాత్ యజ్ఞాత్ సర్వభూత రిచాని రిచ సామాన్య జజ్జిరే. తస్మాత్ యజ్ఞాత్ అంటే ఆ యజ్ఞం చేత, ఆ యజ్ఞం చేత తస్మాత్ యజ్ఞాత్ సర్వభూత అన్ని రకాలుగా ఆవతి ఇవ్వబడింది అనమాట. అటువంటి రిచ సామాన్య జజ్జిరే. తస్మాత్ యజ్ఞ సర్వభూత రిచ సామాన్య జజ్జిరే అని చెప్పి ఇక్కడ మనకు యజుర్వేదం యొక్క మంత్రం ప్రామాణికంగా ఇవ్వబడింది అనమాట. కుతో నా పురుషకృతత్వం వేదానం. కుతో నా పురుషకృతత్వం వేదానం. ఈ పురుషత్వ కృతత్వం అనేది వేదానం కిమర్థం నా అంటే ఎందుకు అది ఇవ్వలేదు? ఇవి పౌరుషయం ఎందుకు కాదు, ఎందుకు అపౌరుషయం ఎందుకు అంటున్నావు, ఏ పురుషుని ద్వారా ఎందుకు నిర్మింపబడలేదు అని ప్రశ్న వేసే ఇక్కడ పూర్వపక్షి. కుతో నా పురుషకృతత్వం వేదానం. వేదాలకు పురుషకృతత్వం ఎందుకు లేదు? దానికి సమాధానంగా సిద్ధాంతం చెప్పి అంటే అక్కడే ఉచ్యతే తత్కర్తు పురుషస్య అభావాత్. అంటే ఈ వేదాలకు రాసినటువంటి పురుషులు ఏదైతే ఉన్నదో వారి యొక్క అభావం చేత కూడా మనం వారిని ప్రామాణికంగా తీసుకోలేం. కాబట్టి నా పౌరుషేయత్వం తత్కర్తు పురుషస్య అభావాత్, పురుషుని యొక్క అభావం చేత. చూడండి భాషంతో మీకు స్పష్టమవుతుంది. పురుషకృతత్వం నాస్తి, ఇది ఈ వేదాలు అనేటివి పురుషకృతత్వం కాదు. తద్భిన్నస్య ఈశ్వరస్య తద్భిన్నస్య ఈశ్వరస్య కార్యమస్తి తేన కృతత్వాది. కాబట్టి ఇది ఈశ్వరుని ద్వారా సాధ్యమవుతుంది, ఈశ్వరుని నిర్మించగలుగుతాడు. అది తేన కృతత్వం, ఆ పరమేశ్వరుడు నిర్మించబడింది కాబట్టి. ఉక్తం యథ ఎలాగని చెప్పబడింది వేదంలో, అదే చెప్పుకున్నాం. తస్మాత్ యజ్ఞ సర్వభూత రిచాని సామాని రిచ సామాన్య జజ్జిరే, రిచ సామాన్య జజ్జిరే అని చెప్పి ఇక్కడ వేదమంత్రం తీసుకోబడింది. అలాగే కుతోన పురుషకృతత్వం వేదానం. కాబట్టి ఇక్కడ పురుషకృతత్వం ఎందుకు వేదాలకు నిర్మించబడలేదంటే దానికి సమాధానం కర్తు పురుషస్య అభావాత్. ఎందుకంటే వేదాలు రచించే శక్తి, సామర్థ్యం, యోగ్యత అనేది కేవలం అది పురుషునిలో సంభవించదు, పురుషునిలో అభావం. కాబట్టి అందుకే పురుషస్య కర్త తత్కర్తు పురుషస్య అనేది తీసుకోలేదు. మనం పురుషుని చేత పరమాత్మ తీసుకోలేదు, పరమాత్మ వీటిని రచించగలుగుతాడని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుందండి. తేషాం కర్తు పురుషస్య అవిద్యమానత్వాత్. ఆ పురుషుని ద్వారా నిర్మించబడినటువంటి గ్రంథాలకు అవిద్యమానంగా ఉండటం వలన, కాబట్టి తేషాం కర్తు పురుషస్య అవిద్యమానత్వాత్, పురుషునికి అవిద్యమానంగా ఉండటం వలన ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. ముఖ్యంగా ఏం లేదండి, వేదాల యొక్క పురుషుడి ద్వారా నిర్మించబడినవే, ఆ పౌరుషుడి ద్వారా నిర్మించబడినవే అన్నప్పుడు ఇవి పురుషుని ద్వారా సంభవించదు. పురుషస్య అభావాత్. ఎందుకు? తత్కర్తు పురుషస్య అభావాత్ అంటే ఈ సృష్టి యొక్క నిర్మాణాన్ని గతివిధి అయితే ఉందో అది పురుషుడు లేకుండా, పురుషుని యొక్క సత్తా లేకుండా అది సాధ్యం కాదు. కాదు పురుషస్య అభావాత్ సిద్ధాంతి ప్రస్తావించారు. కాబట్టి తత్కర్తు పౌరుషేత్వం నా సిద్ధింది, పౌరుషేత్వం ఎప్పుడు కూడా సిద్ధించదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించారండి. ఓకే, ఇది 46వ సూత్రం అండి. అలాగే కింద చూడండి,
కథం ఉచ్యతే తత్ కర్తృ పురుషస్య అభావో యావత పురుషాః సంతి ముక్తాః అముక్తాశ్చ. కథం ఉచ్యతే తత్ కర్తృ పురుషస్య అభావో యావత. అలా ఎందుకు చెప్తుందండి? పురుషుని ద్వారా వేదాలకు కర్త పురుషుడు కూడా కావచ్చు కదా, ఉత్తమ పురుషుడు ఋషి మాత్రం వాళ్ళంతా వాళ్ళు ఋషి వాళ్ళు కర్త కావచ్చు కదా, ఎందుకు నిషేధిస్తున్నావు? నా పౌరుషయత్వం అని చెప్పి సిద్ధాంతి పైన చెప్పాను. పౌరుషత్వం ఎప్పుడు సంభవించండి. తత్కర్త అంటే వేదాల యొక్క కర్త అనేది ఈశ్వరుడే సంభవిస్తాడు, కానీ పురుషుడు ఎప్పుడు సంభవించామాట ఆ విషయం చెప్తున్నామాట. కథం ఉచ్యతే తత్ కర్తృ పురుషస్య అభావో యావత. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నా అంటే పురుషుని యొక్క అభావం ఉంది, అందుకే తత్కర్తు అంటే తత్కర్తు అంటే ఆ తత్కర్త అంటే ఈ సృష్టి యొక్క అంటే ఈ గ్రంథం యొక్క ఈ వేదాల యొక్క కర్త అనేది కేవలం ఈశ్వరుడే సంభవిస్తుంది. తత్కర్త కేవలం ఈశ్వరుడే చేయగలుగుతాయని అన్య జీవాత్మ అని శక్తియుక్తమైనటువంటి ఆత్మ అంటే ఏది లేదు. అంటే ముక్తాత్మ లేదు, బద్ధాత్మ కూడా కాదు. అదే విషయానికి ప్రస్తావన వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పామట. కథం ఉచ్యతే ఎందుకు అలా చెప్పబడుతుంది? తత్ కర్తృ పురుషస్య అభావం అంటే తత్కర్త కర్తకి అంటే పురుషునికి అభావము. పురుషాః సంతి ముక్తాశ్చ అముక్తాశ్చ. కానీ పురుషులు ముక్త పురుషులు ఉన్నదా, అముక్త పురుషులు ఉన్నారా అన్నమాట. అంటే అముక్త పురుషులు ఎవరైతే ఉన్నదో వాళ్ళ ద్వారా మనకి ఏమైనా తత్కర్త అంటే ఈ సృష్టి యొక్క కర్త అలా తీసుకోబడుతుంది అంటే తీసుకోబడదు అలాగా. కాబట్టి పురుషాః సంతి ముక్తాశ్చ అముక్త. ముక్తాత్మలు ఉండదు, బద్ధాత్మలు ఉండదు అంటే అముక్తాత్మలు ఉండదు. అందుకే ఆ విషయంలో అత్ర ఉచ్యతే దీనికి సమాధానం సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావిస్తున్నాడు. చూడండి, నా ముక్త అముక్తయో అయోగ్యత్వాత్. నా ముక్త అముక్తయో అయోగ్యత్వాత్ అంటే ముక్తాత్మైన లేదా అముక్తాత్మైన వాడికి అయోగ్యత ఉంది. ఈ సృష్టి ఈ వేదాన్ని నిర్మించాలి అంటే, వేదాన్ని తయారు చేయాలంటే వారిలో ముక్తాత్మ కానీ లేదా బద్ధాత్మక కానీ ఆ యోగ్యత లేదు. అది ఎప్పటికి కింద నా ముక్త అముక్తయో అయోగ్యత్వాత్. ముక్తాత్మ కావచ్చు అంటే మోక్షం పొందిన ఆత్మ కావచ్చు, మోక్షం పొందిన ఆత్మ కావచ్చు, ఏదో ఉత్తమాత్మ అనుకున్నాం అంటే బాగా చదువుకునే విద్యావంతులతో యుక్తమైంది. ఎంత విద్యను సంపాదించుకోండి, ముక్తాత్మని కూడా ముక్తాత్మ అంటున్నాడు ఖచ్చితంగా సంపూర్ణ విద్యను నేర్చుకుని యథార్థ జ్ఞానం కలిగింది కాబట్టి మనకు ముక్తి కలిగిందన్నమాట. అటువంటి ముక్తాత్మ కూడా అదేవిధంగా అముక్తాత్మ కూడా ఇద్దరికి కూడా విద్యను పోల్చుకున్నా కూడా ఇక్కడ ఎప్పుడు సంభవం కాదు. అంటే వేదాల యొక్క ఉత్పత్తి కేవలం పరంపిత పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది, ఇది జీవాత్మ యొక్క ఆధీనంలో లేదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ పూర్వపక్షి వేసినటువంటి ఆక్షేపానికి సమాధానం చెప్పానండి. ఓకేనా? నా పౌరుషయత్వం అని చెప్పి నిషేధించాడు. ఎందుకు? తత్కర్తు పురుషస్య అభావం, దాని యొక్క కర్త పురుషునికి అభావం ఉండటం వలన అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. కాబట్టి దీనికి సమాధానం ఏం చెప్పారంటే నా ముక్త అముక్తయో అయోగ్యత్వాత్. ఇప్పుడు చూడండి భాష్యము. వేదానాం కర్త ముక్త అముక్తయో కశ్చనాపి నా భవితుమర్హతి. వేదాన్ని రచించే కర్త అనేది కష్టం ఎవరు కూడా, ఈ వేదాన్ని రచించే శక్తి ఎటువంటి ముక్తాత్మైన బద్ధాత్మ ఎటువంటి ఆత్మ తీసుకోండి, దివ్యమైన ఆత్మ తీసుకోండి, కానీ ఏదైనా ఆత్మ జీవాత్మ ముక్తాత్మ తీసుకున్నాడా, ముక్తాత్మైన బద్ధాత్మ ఏదైనా కూడా ముక్త అముక్తయో కశ్చనాపి ఏదో ఒక జీవాత్మ కూడా కశ్చనాపి నా భవితం అది ఏదో జీవాత్మ కూడా ఉత్పన్నం కాదు, ఎప్పుడు సంభవించదు. ఎందుకు? అయోగ్యత్వాత్. యోగ్యత అభావాత్. ఎందుకంటే ముక్తాత్మలో అయినా జీవాత్మలో అయినా బద్ధాత్మలో అయినా అక్కడ ముక్తికి అవకాశం లేదు. ఏంటండి? ముక్తికి అంటే ముక్తి అముక్త అంటే ముక్త పురుషులు అముక్త పురుషులు ఏదైతే ఉన్నారో వారి ద్వారా ఆ యోగ్యత లేదు కాబట్టి ఈ వేదాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం అతనిలో లేదు. ఇది ముఖ్య అభిప్రాయం, ముఖ్య తాత్పర్యం అన్నమాట. అంటే ముక్త పురుషుడైనా ముక్త అముక్త అయోగ్యత్వం, ముక్త పురుషుడిగా అముక్త పురుషుడికి యోగ్యత లేదు కాబట్టి ఈ వేదాన్ని రచించలేదు అని సిద్ధాంతిక సూత్ర రూపంలో ప్రస్తావించాడు. అది ఇక్కడ చూడండి భాషలో. వేదానాం కర్త ముక్త అముక్తయో కశ్చనాపి నా భవితుమర్హతి. ఎవరో ఒకరు కూడా ఆ ఉత్పన్నం కాలేదు, అది సంభవించదు. ఎందుకు? యోగ్యత్వ అభావాత్. యోగ్యత అనేది అభావంగా ఉండటం వలన, యోగ్యత లేకపోవడం వలన. ఎందుకంటే ముక్తస్య ఐశ్వర్యం, ఆ ముక్త పురుషుని యొక్క ఐశ్వర్యం ఏంటి? జగత వ్యాపార వర్జ్యం. ముక్త పురుషుడి యొక్క లక్ష్యం ఏంటి? ముక్తస్య ఐశ్వర్యం ఏంటంటే జగత వ్యాపార వర్జ్యం. వ్యాపార వర్జ్యం అంటే ఆదాయం ప్రదానం చేసుకోవడం, అంటే ఇవ్వడం తీసుకోవడం అటువంటివి. ఓకేనా?
సో ముక్త పురుషుడు జగత్ వ్యాపార వర్జం, జగత్తులో ఉండే తత్వాలు ఏవైతే ఉన్నాయో, మనకు ఆకర్షించే పదార్థాల తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల వ్యామోహం లేకుండా ఉంటామన్నమాట. అందుకే వ్యాపార వర్జం. ముక్త పురుషుల యొక్క ఐశ్వర్యం ఎలా ఉంటుంది? జగత్ని వదిలేసేసి వాళ్ళ ఆత్మలో లీనమై ఉంటారు. ఈ జగత్ని ప్రపంచం ద్వారా వచ్చే సుఖానికి వదిలేసి వాళ్ళు ఎలా ఉంటారు? తన ఆత్మ సుఖంలో ఉంటారు. కాబట్టి జగత్ వ్యాపార వర్జం భవతి ఇత్యతస్తథా ప్రయోజన అభావాచ్చ. అలాగే వ్యాపార వర్జం భవతి ఇది అతః తథా ప్రయోజన అభావాచ్చ. ఇంకొకటి ప్రయోజనం కూడా లేదన్నమాట. వాళ్ళ ద్వారా సిద్ధిస్తుంది, ఏమైనా ప్రయోజనం సిద్ధిస్తుంది కూడా అనుకుందామా? అట్లా కూడా లేదు. ప్రయోజన అభావాచ్చ అముక్తస్య అల్పజ్యత్వాత్. ఎందుకంటే అముక్త పురుషుడికి అల్పజ్యుడు కాబట్టి. ముక్తాత్మకి ఆ సమస్య లేనప్పుడు అల్పాత్మ అంటే బద్ధాత్మకు ఏ శక్తి ఉంటుందండి? అందుకే అముక్తస్య, ఏదైతే ముక్తి కాలేదు, ముక్తిని పొందలేదో, అముక్తస్య అల్పజ్యత్వాత్ అని చెప్పి ఇక్కడ అముక్త పురుషుడు అల్పజ్యత అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆ రకంగా ప్రస్తావించబడింది. కాబట్టి తస్మాత్ సర్వజ్ఞ ఏవ జగదీశ్వరు వేదానం కర్త. కాబట్టి సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడే, జగదీశ్వరుడే వేదానం కర్త, వేదం యొక్క కర్త అయి ఉన్నాడు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. ఓకేనా? తస్మాత్ సర్వజ్ఞ ఏవ జగదీశ్వర వేదానం కర్త. సర్వజ్ఞుడైనటువంటి ఆ జగదీశ్వరుడే ఈ వేదాలకు కర్త అవుతాడు. గాని ఆ ముక్తాత్మ గాని బద్ధాత్మ గాని ఎప్పుడు కూడా ఆ యోగ్యత లేదు. అముక్తయో అయోగ్యత్వ, యోగ్యత ఎప్పుడు సంభవించదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడే ప్రస్తావించండి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. అస్తు, ఇందులో ఏదైనా సందేహం చెప్పండి. రేపు ఇంకొకటి దీని యొక్క విచారణ భిన్నంగా ఉంటుంది, అదేంటో మనం రేపు చూద్దామండి. అస్తు. ఓం ఆచార్య మహోదయ, చెప్పండి. ఇక్కడ నా నిత్యత్వం వేదానం అనే కాడ అది కొద్దిగా స్పష్టంగా అర్థం కాలేదు. నా నిత్యత్వం వేదానం నా వేదాలు నిత్యం కావంటే పుస్తక రూపంలో ఏవైతే ఉన్నాయో నిత్యం కాదు, జీర్ణశీలం అయిపోతాయి లేదా పుస్తక రూపంలోటివి. అది ఏదైతే ఉత్పన్నమైందో మన మొదట్లో విని వేదాలు లేవు, అట్లా పుస్తక రూపం లేదు, శృతి రూపంలో ఉండేవి. అంటే జ్ఞానంలో ఉండేది, మన బుద్ధిలో ఉండేది, మన సూక్ష్మ చిత్తంలో ఉండేది ఇవన్నీ కూడా. ఏదో పుస్తక రూపంలో వచ్చిందో అది వేదాన్ని నిత్యత్వం నా అని చెప్పి పూర్వపక్షి ఖండించామంట. నువ్వు అలా అనుకుంటున్నావు, అలా లేదండి అని చెప్పి. వేదాన్ని నిత్యత్వం నా, వేదానికి నిత్యత్వం ఇది నిత్యత్వమే కానీ పుస్తక రూపంలో ఉన్నటువంటిది కాదు అని అర్థం, అంతేనా? అని అర్థం అండి. ఓకేనా? అది అందుకు కార్యత్వ శృతి, వాడి యొక్క కార్యం మనకు కనిపిస్తుంది. ఒక్కో చోట ఒక రకంగా పుస్తక గ్రంథాలు ఉన్నాయి, గ్రంథ విశేషాలు ఉన్నాయి. వాడి కార్యం భిన్న భిన్నంగా ఉంది కాబట్టి దానికి కార్యం భిన్న భిన్నంగా ఉంటుంది. కాబట్టి లాస్ట్ లో కార్య వస్తువుతో పాటు కార్య వస్తువు లీనం కావచ్చు అన్నమాట. సరే మహోదయ, ఓకేనా? అస్తు. ముఖ్య తాత్పర్యం అంటే ఈరోజు చెప్పిన పాఠంలో కూడా ఇక్కడ వేదాలకు స్వయం శక్తి ఉంది. వేదాలు లోకంలో ఉండే శబ్దాల యొక్క అర్థం తెలుసుకోవచ్చు పరస్పరం లోక వ్యవహారం చేత. వేదంలో ఉండే శబ్దాల యొక్క అర్థం ఎలా తెలుసుకోగలుగుతామంటే దానికి సిద్ధాంతి ప్రస్తావించడం కోసం యజ్ఞాది క్రియాకలాపాలు, యజ్ఞము దానము అధ్యయనం చేసే విధంగా వెంటనే ఫలం సిద్ధిస్తుందో అలాగే మీరు కర్మలు చేసుకుంటూ పోతేనా ఖచ్చితంగా ఫల ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఏ శక్తి అనేది ఉంది ఆ వేదమంత్రంలో, స్వాభావిక శక్తి ఉన్నాడు. స్వాభావిక శక్తి ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ సూత్రాన్ని ప్రస్తావించదన్నమాట. శక్తి ఉద్భవాత్ ప్లస్ యోగ్య అయోగ్యేషు ప్రతీతి జనకత్వాత్ తత్ సిద్ధి. సో యోగ్య అంటే ఉత్పత్తి సిద్ధి కలిగించాడు. ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నామాట. ఈ రకంగా అలాగే నా నిత్యత్వం వేదానం కార్యత్వ స్థితి, ఈ వేదాలు కార్య రూపంలో పరిణతి చెందుతున్నాయి కాబట్టి వాటి యొక్క స్థితి కూడా మనం క్రియ అనేది చూస్తున్నాం కాబట్టి వెంటనే ఇది నిత్యత్వం కాదని చెప్పి అనిత్యత్వంగా ఉందని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడిందండి. దానికి ప్రమాణాలు మనం ఏదో చూసాం కింద. అస్తు. సో ఇందులో ఎటువంటి సందేహం చెప్పండి. ఓకే అండి. మొత్తానికి దీనివల్ల దీని యొక్క సారాంశం ఏంటంటే వేదాలు ముక్తాత్మైన కూడా రచించలేదు, బద్ధాత్మ ఎలాగ రచించలేదు. ముక్తాత్మకి ఆ యోగ్యత లేనప్పుడు అది ఆత్మస్వరూపం యుక్తమైంది. జీవాత్మ రచించినప్పుడు
బద్ధాత్మ ఎప్పుడు రచించలేదు. కానీ జీవాత్మ ముక్తాత్మనే కావచ్చు, అముక్తాత్మనే కావచ్చు, బద్ధాత్మనే కావచ్చు, ముక్తాత్మనే కావచ్చు, ఈ సృష్టిని నిర్మించలేదు, ఈ వేదాన్ని నిర్మించలేదు. ఓకేనా? సో వేదాన్ని నిర్మించలేదంటే ఇది దీని యొక్క ప్రభావం చేత, అంటే ఆ యోగ్యత లేదు, జీవాత్మ యోగ్యత లేదు కాబట్టి ఆ జీవాత్మ యోగ్యత లేదు కాబట్టి కేవలం పరమేశ్వరంలో అది సాధ్యమవుతుంది. నిత్యత్వం అనేది ఆ జ్ఞానం నిత్యంగా ఉంటుంది, అది పరమాత్మ ఆధీనంలో ఉంటుంది చెప్పి కూడా సిద్ధాంతి ఇక్కడ ఆ రకంగా మనం అర్థాపద్ధతిగా తెలుసుకుంటామండి. అస్తు. కాబట్టి ముఖ్యంగా వేదాలను ఉత్పత్తి చేసేది కర్త ధర్త ఎవరంటే కేవలము మనుషులు మాత్రమే. ఆ వేదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జ్ఞానం అందజేసింది ఆ పరమాత్మ. ఓకే, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేదాతిరిక్త గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అపౌరుషయం. వాటిని వేదాలను అర్థం ఆరోగ్యం చేసుకుని మన గ్రంథాలు తయారు చేసుకుని అర్థం చేసుకోవడం కోసం అవి ఆశ్చర్యమైనవి. వేదాన్ని ఆశ్చర్యమైనప్పుడు అదే లోపించబడి మిగతా అన్ని ఆటోమేటిక్ లోపిస్తాయి అన్నమాట. కాబట్టి అందుకే ఇక్కడ ఆ రకంగా ప్రస్తావించబడింది. కాబట్టి నా ముక్త అముక్తయో అయోగ్యత్వాలు, ముక్త పురుషుడికి అముక్త పురుషుడికి ఇక్కడ మనకు ఓకే. సో ముక్త పురుషుడికి అముక్త పురుషుడికి యోగ్యత లేదు కాబట్టి అవి నిర్మించలేకపోయారని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అస్తు. ఈ రకంగా ఈ పాఠని ఇక్కడి వరకు ఆపేద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే మంత్రపాఠం అయిపోయినా చూద్దాం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం ప్రణామముని. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ, నమస్కారాలు.